చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? హలో, కొబ్బరికాయ తీసుకొని ఇష్టదేవాన్ని తలుచుకొని కొట్టండి, సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. ఇవాళ మనం మాట్లాడుకోబోయేది ఒక సినిమా గ్లిమ్స్ గురించి. అది కేవలం గ్లిమ్స్ కాదు మామ, ఇది ఒక మాస్ బ్లాస్ట్, ఒక ఎమోషనల్ రైడ్, ఒక థియేటర్ ని షేక్ చేసే రచ్చ. అదే పెద్ద ఫస్ట్ షాట్ గ్లిమ్స్. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గెట్ రెడీ అన్నట్లు మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టాడు. డైరెక్టర్ బుచ్చిబాబు మనందరి మనసుని గెలిచాడు. ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. ఈ ఎలక్ట్రిక్ స్తంభంలో విద్యుత్ పాస్ అయినట్టు నా బాడీలో మీరు ఎక్కడ టచ్ చేసినా అంటూ సంగీతం పాస్ అవుతుంది. ఆహా ఆహా, ప్రపంచంలో 7 వింతలుంటే మీరు 8వ వింత. ఈ వీడియోలో మనం ఈ గ్లిమ్స్ ని బ్రేక్ చేసి ఎందుకు ఇది బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో చూద్దాం. ముందుగా మన హీరో రామ్ చరణ్ గురించి మాట్లాడుకోవాలి మామ. ఈ గ్లిమ్స్ లో రామ్ చరణ్ ఒక రా అండ్ రస్టిక్ అవతార్ లో కనిపించాడు. ఇది కేవలం ఒక లుక్ మాత్రమే కాదు, యాటిట్యూడ్, ఒక ఎనర్జీ. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. యువలాల్లో ఆల్మైటీ అల్లూరి సీతారామరాజుగా ప్రపంచాన్ని షేక్ చేసిన చరణ్ ఇప్పుడు పెద్దిలో ఒక సామాన్యుడిగా కానీ అసామాన్య ఫైట్ తో వచ్చాడు. ఆ ఉత్తరాంధ్ర యాస, ఆ బీడీ సీన్, ఆ క్రికెట్ షాట్, అబ్బా ఒక్కొక్క ఫ్రేమ్ లోను చరణ్ అన్న అగ్గి పుట్టిస్తున్నాడు. ఒక్క జన్మే ఉంటది, దాన్ని బతకాలి అని చెప్పే డైలాగులు, ఆ ఎమోషన్, ఆ డెప్త్, ఇది రామ్ చరణ్ కెరీర్ లోనే బెస్ట్ క్యారెక్టర్ అవుతుందని నా గట్టి నమ్మకం. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. రంగస్థలంలో చిట్టిబాబుగా మనల్ని ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పెద్దిలో ఈ కొత్త రూపంతో థియేటర్ లో జనాల్ని లేపి గాల్లోకి తీసుకెళ్తాడు. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్ కాదు, ఒక ఫుల్ ఫీస్ట్. చరణ్ అన్న మాస్ ర్యాంపేజ్ మొదలైంది మామ, రెడీగా ఉండండి. ఇంత అద్భుతమైన గ్లిమ్స్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు? అదే మన డైరెక్టర్ బుచ్చిబాబు. ఊరుకోడు పంతులు గారు, మీరు మరీ నన్ను హైలైట్ చేస్తున్నారు. ఉప్పెనతో తన సత్తా చూపించిన ఈ యంగ్ డైరెక్టర్ పెద్దితో ఒక స్టెప్ ముందుకేసి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటాడు. ఈ గ్లిమ్స్ లో ఒక రస్టిక్ వరల్డ్ క్రియేట్ చేశాడు మామ. ఆ డస్టీ గ్రౌండ్, ఆ క్రౌడ్, ఆ ఎమోషన్, ప్రతి షాట్ లోనూ బుచ్చిబాబు మార్క్ కనిపిస్తుంది. ఒక సాధారణ క్రికెట్ సీన్ ని కూడా ఎంత పవర్ఫుల్ గా చూపించాడో చూసారా? ఆ లాస్ట్ షాట్ లో రామ్ చరణ్ బాల్ ని ఆకాశంలోకి కొట్టినప్పుడు థియేటర్ లో సౌండ్ సిస్టమ్ షేక్ అవ్వాల్సిందే. బుచ్చిబాబు ఒక స్పోర్ట్స్ డ్రామాని ఎమోషనల్ రైడ్ గా మలిచాడు. ఈ గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది, ఇది కేవలం సినిమా కాదు, ఒక ఎక్స్పీరియన్స్. బుచ్చిబాబు నీకు సలాం మామ. నీ విజన్ తో పెద్ద బ్లాక్ బాస్టర్ కాకుండా ఉండదు. రండి, ఈ గ్లిమ్స్ కి ప్రాణం పోసిన ఒక లెజెండ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్. ఈ గ్లిమ్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటే గూస్ బంప్స్ రాకుండా ఉండదు మామ. ఆ మ్యూజిక్ లో ఒక ఎమోషన్ ఉంది, ఒక ఫైర్ ఉంది, ఒక సోల్ ఉంది. రామ్ చరణ్ తో క్రికెట్ బ్యాట్ తో బాల్ ని కొట్టినప్పుడు ఆ సౌండ్ ఎలివేషన్, అబ్బా రెహమాన్ సార్ మ్యూజిక్ అంటే ఇదే అనిపిస్తుంది. పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ సార్ ఇంకా ఏం సర్ప్రైజులు రెడీ చేస్తున్నారో ఊహించడం కూడా కష్టం. ఈ గ్లిమ్స్ లోనే ఇంత ఎనర్జీ ఇచ్చారంటే ఫుల్ మూవీలో ఆయన మ్యూజిక్ థియేటర్ ని రాక్ చేస్తుంది. రెహమాన్ సార్ నీ బీజిఎం మా గుండెల్లో బీట్ సౌండ్ చేస్తుంది. ఈ సినిమా నీవే సోల్ మామా. సరే, ఈ గ్లిమ్స్ గురించి ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక టీజర్ కాదు, ఒక ట్రీట్. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, తెలుగు సినిమా లవర్స్ కి, పాన్ ఇండియా ఆడియన్స్ కి ఇది ఒక సంబరం. ఈ గ్లిమ్స్ లో మాస్ ఉంది, ఎమోషన్ ఉంది, టెక్నికల్ బ్రిలియన్స్ ఉంది. రామ్ చరణ్ లుక్, బుచ్చిబాబు విజన్, రెహమాన్ మ్యూజిక్, ఈ 3 కాంబినేషన్ అంటే బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోవాల్సిందే. కడుపు మంట లైట్ గా. మార్చ్ 27, 2026 పెద్ద రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఎవరైనా థియేటర్ కి పరిగెత్తకుండా ఉంటారా? ఈ సినిమా కేవలం హిట్ కాదు, ఒక సెన్సేషన్ అవుతుంది. ఈ గ్లిమ్స్ ఒక్కసారి చూస్తే సరిపోదు మామ, 100 సార్లు చూసినా తనివి తీరదు అని ఫీల్ తెచ్చింది. ఈ గ్లిమ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. రామ్ చరణ్ లుక్ బెస్టా, బుచ్చిబాబు డైరెక్షనా, లేక రెహమాన్ బీజిఎమా? వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై రామ్ చరణ్, జై పెద్ది. 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.